హాయ్ అండి. కొత్తిమీర పచ్చడి చేసుకోవడానికి అయితే రెడీ చేసుకుంటున్నా అన్ని. పల్లీలు అయితే ఏం వేసుకున్నా, ఈ పచ్చడికి కావాల్సింది ఇదిగోండి, టమాటాలు, ఈ కొత్తిమీర ఎక్కువ, ఈ కొత్తిమీర చాలా ఇంత తీసుకున్నా, ఈ పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా కూడా తీసుకున్నా. ఇదిగోండి కొంచెం పుదీనా కూడా తీసుకున్నా. అన్నీ కలిపి ఉన్నా. వీడియో చేస్తానో చేయను అనుకున్నా. సరే చేద్దాం, ఒకసారి అయితే చేసి చూపిద్దాం వీళ్ళకి. పచ్చళ్ళు ఇట్లా బాగుంటుంది కదా, ఒకసారి అయితే చేసి చూపిద్దామని చూపిస్తున్నా, వీడియో చేస్తున్నా. ఈ పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మూకుల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కినాక ఈ పచ్చిమిరపకాయలను అయితే సగం సగం ఉంచుకోవాలి. అట్లనే వేస్తే చిటపట ఉంటాయి, మీద జిల్లుతుంది. సగం సగం ఉంచుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వస్తుంది, ఇప్పుడే చేసుకోండి, ఎందుకంటే కొత్తిమీర మంచిగా వస్తుంది. ఇదిగోండి ఆయిల్ అయితే వేడైంది, వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, పసుపు వేసుకోవాలి. దీంట్లోనైతే మనం పసుపు వేసుకోవాలి కొంచెం. వీటిని అయితే ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు పుదీనా కొత్తిమీర కలుపుకొనే వేసుకోవాలి.
ఇదిగోండి వేగినాయి అనడానికి అర్థం. ఈ నూనె వదులుతుంది ఇది. ఇప్పుడు తీసుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు ఈ నూనె వేడిగానే ఉంటుంది కాబట్టి మనం ఈ టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి. ఇవి బాగా పండినవి కాదు, వీడియోలను అయితే ఎర్రగా కనబడతానే కానీ ఎర్రటి కాదు, బాగా ఈ కచ్చా. మీడియం పండలేదు అసలు, కానీ రెడ్ కాలేదు ఇంకా. ఇట్లా మూతనైతే వేసుకోవాలి. ఇదిగోండి వీటిని అయితే ఒక్కొక్కటిగా మిక్సీ చేసుకుందాము. ఈ పల్లీలు చేసుకున్న తర్వాత ఇవి చేసుకుందాము. ఇదిగోండి దీంట్లో ఒక 4 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇవి ఇట్లనే ఉంటాయి టమాటాలు, ఇలా నీళ్ళు ఊరి ఇట్లా పలసగా ఏం కావు, రసం రాదు ఎక్కువ, ఎందుకంటే ఇవి కచ్చా టమాటాలు కాబట్టి రసం ఏం రాదు. ఇవి చల్లారిన తర్వాత సగం సగం వేసుకొని ఇట్లా దీంట్లోనే ఒక సగం ఒకసారి, మళ్ళీ అవి కొంచెం నలిగిన తర్వాత ఇంత సగం వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది మనకు పచ్చడి దొడ్డు ఉంటేనే మంచిగా ఉంటుంది. రోట్లో నూరుకున్నట్టు ఉండాలి పచ్చడి. మనం మిక్సీలో పట్టినా కానీ రోట్లో నూరుకున్నట్టు ఉంటే పచ్చడి టేస్ట్ అన్నది మంచిగా ఉంటుంది. మనం మిక్సీలో మరీ మెత్తగా చేస్తే ఆ పచ్చడి టేస్ట్ రాదు, ఏదోలాగుంటుంది. అన్నీ మెత్తగా చేసుకోవద్దు, మెత్తగా చేసుకోవాలి, గట్టిగా ఇట్లా కచ్చబచ్చగా దొడ్డుబొడి చేసుకోవాలి. అన్నీ మెత్తగా చేసుకుంటే ఇక మంచిగా ఉండదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటా. ఇవి చల్లారాలే కొంచెం. ఇప్పుడైతే ఇవి చల్లారిపోయినాయి. ఇట్లా ఒక సగం సగం వేసుకొని పట్టుకోవాలి. మిక్సీ అయితే మొత్తం ఒకసారి వేయద్దు. మొత్తం ఒకసారి వేస్తే ఏంటంటే మనకు మెత్తగా అయిపోతుంది. ఈ సగం అయిన తర్వాత ఇంకొక సగం. ఈ టైప్ చేసుకోండి, చాలా బాగుంటుంది పచ్చడి అయితే. ఇప్పుడు నేను ఎట్లా చేసినో అట్లా చేసుకోండి. పచ్చడి మీకు ఎందుకు కుదరని వాళ్ళకు కూడా కుదురుతుంది. ఎందుకు కుదరదో అప్పుడు కామెంట్ చేయండి, మాకు కుదరలేదు అని. ఇదిగోండి పచ్చడి అయితే ఇట్లా వస్తుంది మనకి. ఇట్లా బాగా మెత్తగా కాకుండా బాగా దొడ్డుగా కాకుండా ఉంటుంది. ఇట్లా చిన్న టిప్ అండి, పచ్చడి చేసుకునేటప్పుడు మనం మిక్సీ స్విచ్ అనేది ముందుకు రైట్ సైడ్ తిప్పుకుంటాం కదా, 1 నెంబర్ 2 నెంబర్ అట్లా. ఆ నెంబర్లు ఏం తిప్పొద్దు, వెనక సైడ్ తిప్పుకోవాలి. ఇట్లా లెఫ్ట్ ఇట్లా అనుకోవాలి. ఇట్లా అనుకుంటే వస్తుంది ఆగిపోద్ది అన్నట్టు. అట్లయితే ఈ స్టేజ్లో వస్తుంది ఈ పచ్చడి. చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే. ఒక్కసారి చేసి చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి. మంచిగా ఉంటే మంచిగా ఉందని పెట్టండి, లేదంటే మంచి లేదనుకోండి మంచి లేదని పెట్టండి, నేనేమనుకోను. సరేనండి, ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్.